గోదావరి గలగల తరలిపోతోంది. కానీ బిరబిరా పరుగులెత్తాల్సిన కృష్ణమ్మ మాత్రం వెలవెలబోతోంది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పెద్దగా లేకపోవడంతో నది ఎడారిని తలపిస్తోంది. అటు ప్రాజెక్టులు కూడా డెడ్ స్టోరేజ్కి చేరువయ్యాయి. కృష్ణమ్మకు ఎందుకు ఈ దుస్థితి? గోదావరి గలగల సవ్వడి చేస్తోంది. జీవనది కృష్ణమ్మ జీవం కోల్పోయింది. తెలుగు రాష్ట్రాలకు ప్రాణాధారమైన రెండు ప్రధాన నదుల్లోని పరిస్థితి ఇది. కర్ణాటక బంధాలను తెంచుకుని తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా తంగడి వద్ద తెలంగాణలోకి అడుగుపెట్టే కృష్ణమ్మ నీరు లేక ఎడారిని తలపిస్తోంది. ఎటు చూసినా పెద్ద పెద్ద రాళ్లు, ఇసుక దిబ్బలు దర్శనమిస్తున్నాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు కృష్ణానది పరివాహక ప్రాంతంలో పెద్దగా వర్షాలు పడలేదు. దీంతో ఎగువనున్న కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లలోనే దాదాపు 206 టీఎంసీల వరకు లోటు ఏర్పడింది. అవి నిండితేనే గాని దిగువకు నీళ్లు రావు. జోరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. ఇప్పటికే డెడ్ స్టోరేజ్ కు చేరువయ్యాయి. ఉన్న కాస్త నీటి కోసమే రెండు తెలుగు రాష్ట్రాలు గొడవ పడుతున్నాయి. తాగునీటికే దిక్కులేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సేద్యానికి నీరు అందించటం అసాధ్యమే. కృష్ణా పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు రెండు రాష్ట్రాలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. పుష్కర ఘాట్ల నిర్మాణాలు కూడా జోరుగా సాగుతున్నాయి. కానీ కృష్ణమ్మలో మాత్రం చుక్క నీరు కానరావడం లేదు. పుష్కరాల నాటికైనా వరుణుడు కరుణించకపోతాడా, కృష్ణవేణి బిరబిరా పరుగులు పెట్టకపోతుందా అని అటు ప్రభుత్వాలు, ఇటు జనం ఆశగా ఎదురుచూస్తున్నారు.